2021లో ఇదే మండలానికి జడ్పీటీసీగా గెలుపొందారు. సుమారు 7,000 ఓట్ల పైసలకు మెజారిటీతో గెలుపొందారు. ఈ 4.5 సంవత్సరాల్లో దొండా రాంబాబు జడ్పీటీసీగా బుచ్చిపేట మండలానికి చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? 2019లో వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత చోడవరం నియోజకవర్గం సంబంధించి ధర్మశ్రీ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా దొండా రాంబాబు షాడో ఎమ్మెల్యేగా పనిచేశారని విమర్శలు అయితే ఉన్నాయి. మరి అటువంటి నేతగా గుర్తింపు పొందిన మీరు ఈ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో కానీ, మీ ప్రాంతానికి రోడ్డు నిర్మాణ విషయంలో కానీ ఎందుకు పట్టుపట్టలేకపోయారు? బ్రిడ్జి అనేది, రోడ్డు అనేది మరి ఆ రోజు ధర్మశ్రీ గారి పేరైతే చెప్పను కానీ కొన్ని అవమానాలకు గురైంది. ఏదైనా లోపం మాదే. ఈ ప్రశ్న మమ్మల్ని బాధిస్తుంది. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేరు, అంతా కూడా చట్టం ఏదైనా త్రూ పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ ద్వారా జరుగుతుంది. కానీ సాయంత్రం 5 గంటలు అయితే రాంబాబు తమ ఫామ్ హౌస్ని ఒక అడ్డాగా చేసుకొని దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు తన అనుచరుగణంతో అనే విమర్శ కూడా ప్రధానంగా ఎప్పటి నుంచో ఉంది. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి. కోర్టులో జరగలేని న్యాయాలు కూడా ఇక్కడ చేస్తారు. రాంబాబు దగ్గరికి వెళ్తే గొడవ సెటిల్ అయిపోద్దని చెప్తున్నారు. ఇక్కడ సెటిల్ అయిపోయిందంటే ఓకే, ఇప్పుడు కూడా మీరు వస్తారని పెట్టలేదు. అమర్నాథ్ రావడం వెనుక మీ పాత్ర చాలా ఉంది. ధర్మశ్రీ నుంచి చోడవరం నుంచి ఎలమంచిలు పంపించడం అని కూడా విమర్శలు ఉన్నాయి సార్, ఏం చెప్తారు? కామన్ అది. నేను ఒక 7 మంది పేర్లు చెప్తాను. సింగిల్ వార్డులో వారిపై మీ అభిప్రాయం చెప్పండి. చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మిరాకిల్ లీడర్. అమర్నాథ్ సమయస్ఫూర్తి లీడర్, భవిష్యత్తు విజన్ ఉన్న లీడర్. ధర్మశ్రీ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ కూడా. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు తెచ్చారంటే ఏం చెప్తారు? మీకంటూ ఒక లెక్క ఉంటుంది కదా ఈ మండల డెవలప్మెంట్కి జడ్పీ ల్యాండ్స్ నుంచి. కోట్లు కాదు కానీ ₹1 ఇంచుమించు 2 కోట్లు, 2.5 కోట్ల దాకా తెచ్చాను. 2027లో జగన్ 2.0లో మరలా పాదయాత్ర మొదలవుతూ ఉంది. ఈసారి 5,000 కిలోమీటర్లు ఉంటుందంటూ కూడా మీరైతే చెప్తున్న పరిస్థితి అయితే లీకులు వస్తుంది పార్టీ నుంచి. ఇంకా అది ఎవరు కూడా ధృవీకరించలేదు. ఆ పాదయాత్ర చేస్తే దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది రాష్ట్రంలో? తెలుగుదేశం పార్టీ అనేది వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. దిస్ ఈస్ కిట్టు. ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమానికి స్వాగతం. ఆయన ఇదే బుచ్చిపేట మండలానికి చెందిన ఒక సాధారణ కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో అయితే తన రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. అయితే అంచెలంచెలుగా ఎదుగుతూ బుచ్చిపేట మండలం నుంచి జడ్పీటీసీ సభ్యులుగా గెలుపొంది ఉమ్మడి విశాఖ జిల్లా జడ్పీటీసీల ఫోరం కన్వీనర్గా పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా దొండా రాంబాబు సేవలు గుర్తించిన వైసీపీ అధిష్టానం, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రీసెంట్గా వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీగా కూడా ఆయనకైతే అవకాశం కల్పించారు. ప్రస్తుతం జడ్పీటీసీగానే కాకుండా అగ్రికల్చర్ స్టాండింగ్ కమిటీ మెంబర్గా, ఫుడ్ అండ్ విజిలెన్స్ కమిటీ మెంబర్గా అయితే రాంబాబు పనిచేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు రాంబాబు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం రాంబాబు, ఎలా ఉన్నారు? హ్యాపీ. చెప్పండి సార్, ఎందుకంటే మీరు ఇప్పుడు యంగ్స్టర్స్కి చాలామంది ఎవరైతే పాలిటిక్స్లోకి వస్తున్నారో వాళ్ళందరికీ ఇన్స్పిరేషన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సాధారణ కార్యకర్తగా మొదలైన మీ ప్రయాణం, మీ ప్రస్థానం నేడు రాష్ట్ర స్థాయిగా చెందిన గుర్తింపు నేతగా కూడా కొనసాగుతుంది. ఏం చెప్తారు? ఏం లేదు, ప్రతి విజయం వెనకాల కూడా కష్టించి పనిచేయడం అని చెప్పేసి నమ్ముతాను. మీరు చెప్పినట్టుగా ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి మరి రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ ఉండి మరి ఏ రోజు కూడా మరి ఎవరైనా కిట్టిన వరకు కామెంట్ చేయాలి తప్ప ముఖ్యంగా సమస్యలు ఎక్కడున్నాయో కనుక్కొని ఆ దిశగా ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో పని చేయడం, మరి ఆ రోజు ఉన్నటువంటి స్వర్గీయ మాజీ మంత్రి గుడివాడ గురునాథరావు గారు మరి నన్ను ప్రోత్సహించడం, ఇంకా తర్వాత క్రమంలో ఇంకా అలా జనాలతో పాటు మరి ముఖ్యంగా ఈ బుచ్చిపేట మండలం, ఎర్రవై ప్రాంతం అన్ని కుల మతాలతో కూడా సరదాగా వెళ్ళిపోతే అలాగే ఈ స్టేజ్కి వచ్చేటప్పటికి మధ్యలో మరి ధర్మశ్రీ గారు రావడం, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా మరి ఏ ఇంటి నుంచి అయితే నేను ఎదిగానో మరి ఆ ఇంటికి సంబంధించినటువంటి గుడివాడ ఫ్యామిలీ నుంచే మరి మేము ఎత్తుకున్నటువంటి మరి స్నేహశీలి, మంచి స్పీకరు, మంచి నాయకుడు, రాజకీయ నాయకుడు కాదు, పొలిటీషియన్ కాదు, ఈజ్ ఏ లీడర్. మరి ఆయన ఇక్కడ మా చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జి రావడం,
మరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా పగ్గాలు చేపట్టడం, మరి చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎప్పుడైతే వచ్చిందో చాలా నూతనోత్సాహంతో, ఎప్పుడూ నూతనోత్సాహంతో పనిచేస్తున్నాము. కొంత ఇంకా మరింత గ్యాప్ పెరిగే విధంగా మరి ఆయన వచ్చిన తర్వాత మరింత చొరవ తీసుకొని అన్నీ చేసిన సందర్భంలో మరి ఆయన రికమెండేషన్తోనే మరి జిల్లాలో ఉన్న ముఖ్యమైన పెద్దలందరూ కూడా గతంలో రికమెండ్ చేసిన దాని మీద ఈయన వచ్చిన తర్వాత దీనికి ఒక కార్యరూపం దాల్చి జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేసిన విషయంలో హ్యాపీగా ఫీల్ అవుతూ, మరి ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే యంగ్స్టర్స్కి ఎవరికి కూడా మెసేజ్ ఇచ్చేంత స్థాయి అయితే కాదు, కానీ రాజకీయాల్లో నమ్మిన వ్యక్తిని మోసం చేయకు, మోసం చేయని వాళ్ళకి మోసం చేసే వాళ్ళకి నమ్మకనేటువంటి సిద్ధాంతం ఉన్నది. దేనికైనా కష్టించి పనిచేయడం, మనం చేసే పని నిజాయితీగా ఉండేటప్పుడు ఏ ఒక్కరికి జంకొద్దని చెప్పడం. ఫైనల్గా చెప్పేది ఏంటంటే సంపాదించుకోవడం కోసం దయచేసి మాత్రం రాజకీయాల్లోకి ఎవరు రాకండి. ఏదైనా సంపాదించుకొని అయితే మాత్రం రాజకీయాల్లోకి వచ్చి ఆ రకంగా ప్రజలకు ఉపయోగపడండి అన్నది నా మెసేజ్. అంటే 2021లో ఇదే మండలానికి జడ్పీటీసీగా గెలుపొందారు. సుమారు 7,000 ఓట్ల పైసలకు మెజార్టీతో గెలుపొందారు. ఈ 4.5 సంవత్సరాల్లో దొండా రాంబాబు జడ్పీటీసీగా బుచ్చిపేట మండలానికి చేసిన అభివృద్ధి అంటే ఏం చెప్తారు? మరి నేను చెప్పేది కాదు, కానీ వివిధ ప్రసార మాధ్యమాల్లో చూసుకోవచ్చు. ఇకపోతే మా బుచ్చిపేట మండలంలో కార్యకర్తలు ప్రజలు ఆశీర్వదించి వాళ్ళ సహాయ సహకారాలతో ఒక సామాన్యుని సెలబ్రిటీ స్టేజ్ తీసుకొచ్చినటువంటి ఆ ప్రజలకే తెలియాలి. మరి నాకు తెలిసైతే స్టేట్ రికార్డ్ ఏమనుకుంటున్నాను జడ్పీటీసీల్లో, రాష్ట్రంలో జడ్పీటీసీలు అందరికన్నా నాకు తెలిసి నేనే అత్యధికమైన నిధులు తెచ్చి ఆయా ప్రాంతాల్లో ఆయా నా కొలీగ్స్ని ఒప్పించి, ఆ జడ్పీ చైర్మన్లు ఒప్పించి, పెద్దలు ఒప్పించి, ఆ ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ని పట్టుకొని, రకరకాల ఎంపీ లెటర్స్ పట్టుకొని, ఈ జిల్లాలో ఉన్న పెద్దలు కానీ మరి పెద్దలు గౌరవనీయులు బొత్స సత్యనారాయణ గారిని కానీ వీళ్ళందరినీ కూడా పట్టుకొని మరి ముఖ్యంగా త్రాగునీరుకి మంచి ప్రయారిటీ ఇచ్చి, నాకు చాలా తృప్తికరమైన విషయం ఏంటంటే ఈ రోజుకి వచ్చి కూడా రేపు పొద్దున్న రాజకీయాలు ఉన్నా లేకపోయినా, నేనున్నా లేకపోయినా, మనిషి అన్న తర్వాత పుట్టడం కామను, చచ్చిపోవడం కామను, కానీ నా తర్వాత నా కుటుంబీకులు కానీ నా బ్లడ్ రిలేషన్ ఎవరైనా ప్రాంతాలు పోయేటప్పుడు ఇగో ఈ బోర్ మీ నాయన వేసాడు, లేకపోతే ఈ రోడ్డు మీ నాయన వేసాడు, లేకపోతే ఇగో ఈ మంచి కార్యక్రమం మీ నాన్న చేసాడు అనే విషయాలు అయితే మాత్రం గుర్తుపట్టే విధంగా చాలా టాప్ లెవెల్లో అనమాట. విశాఖ జిల్లాలోని ఇంకా చూడక్కర్లేదు, స్టేట్లోని కూడా 1-2 ప్లేసులు ఉంటే జడ్పీటీసీగా నేను చాలా ఎక్కువ సేవలు అందించని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఉన్నంతలో కూడా చాలా జిల్లా నాయకుల సహకారంతో బాగా చేశాను. అంటే ఇప్పుడు చోడవరం చూసినట్టయితే మేజర్ పంచాయతీ, ఇటు పాడేరు కానివచ్చు, అనకాపల్లి కానివచ్చు, నర్సీపట్నం కానివచ్చు, ఎక్కడికి వెళ్ళాలని కూడా సెంటర్ ఏదైనా ఉందంటే అది పాడేరు మాత్రమే. అంటే 2019లో వైసీపీ అధికారులకు వచ్చిన తర్వాత చోడవరం నియోజకవర్గం సంబంధించి ధర్మశ్రీ ఎమ్మెల్యే అయినప్పటికి కూడా దొండా రాంబాబు షాడో ఎమ్మెల్యేగా పనిచేశారని విమర్శలు అయితే ఉన్నాయి. మరి అటువంటి నేతగా గుర్తింపు పొందిన మీరు ఈ బ్రిడ్జ్ నిర్మాణ విషయంలో కానీ, మీ ప్రాంతానికి రోడ్డు నిర్మాణ విషయంలో కానీ ఎందుకు పట్టుపట్టలేకపోయారు? మీరు మంచి క్వశ్చన్ వేశారు. ఈ రాజకీయాల్లో షాడోలు గట్రా ఎవరో క్రియేట్ చేయడం తప్ప కొన్ని సందర్భాలుగా ధర్మశ్రీ గారి పేరు అయితే చెప్పను, కానీ కొన్ని అవమానాలకు గురైన తప్ప షాడో ఎమ్మెల్యేగానే వ్యవహరించలేకపోయాను. కాకపోతే మీలాంటి వాళ్ళ స్ఫూర్తి వెనకాల కార్యకర్తలు నాకు సాయంగా, నేను ఎప్పుడు కూడా నా సపోర్టర్స్ అని చెప్తాను, దన్నర్స్ అని చెప్పను. వాళ్ళ సహాయ సహకారాలతో కొన్ని అవమానాలు ఎదుర్కొని కొంతమంది వ్యక్తుల వల్ల ఎదుర్కొని వచ్చాను తప్ప ఏం చేయలేకపోయాను. ఇకపోతే బ్రిడ్జి అనేది, రోడ్డు అనేది మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సింపథైజరు కాంట్రాక్టర్ పాడడం, మరి ఆ రోజు తెలుగుదేశం పార్టీ స్థానిక నాయకులైన నేను అన్నగాని పైనుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోడ్డు పూర్తయ్యేలాంటి వైసీపీకి మంచి పేరు వస్తుందని చెప్పి మరి వాళ్ళు డిలే చేయించడం. ఇప్పుడు ఎవరైతే కాంట్రాక్టర్ పడాడో ఆ వ్యక్తి వాళ్ళ రైల్వే కోడూరు అనంతపురం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉండడం వల్ల కూడా అవమానాలు తావిస్తుంది. ఇకపోతే బ్రిడ్జి అనేది 1962లో విశాఖపట్నం జిల్లాలో ఆఫ్టర్ ఇండిపెండెన్స్ కట్టిన బ్రిడ్జిల్లో చాలా స్ట్రాంగ్ అయిన బ్రిడ్జి వడ్డాది బ్రిడ్జి. 1962లో ఆ బ్రిడ్జి ఇనాగ్రేట్ అయ్యేటప్పటికి తర్వాత చాలా ఉధృతమైనటువంటి ఎన్నో వరదలు చూసినప్పుడు కూడా ఎక్కడ కూడా చెక్ చేసిన బ్రిడ్జి కేవలం, మళ్ళీ చెప్తున్నాను, ఏ ఒక్కరి మీద విమర్శ చేయడం నాకు అలవాట్లేదు, చేయించుకొని కూడా కేవలం ఈ గ్రానైట్స్ గట్ట వచ్చిన దాని మీద ఆ వెయిట్కి ఆ బ్రిడ్జి వాలిపోవడం, వెంటనే షుగర్ ఫ్యాక్టరీ స్పందించి అది పిలిచేయడం. మరి ఆ రోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి ప్రభుత్వ ధర్మశ్రీ గారు ఆ పక్కనే సుమారు ₹1 కోటి డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎనీహౌ ఏదైనా లోపం మాదే, మా గవర్నమెంట్లో చేయలేకపోయాం కాబట్టి వారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చి ఆ మేనిఫెస్టోలోని ఎన్నికైన 6 నెలల్లో
ఈజీ రామరాజపేట బ్రిడ్జి, వడ్డాది బ్రిడ్జిని కూడా తీసుకొస్తా అని చెప్పి కూటమి నాయకులందరూ కూడా చెప్పడం జరిగింది. మరి మమ్మల్ని పక్కన పెట్టారు, మేము చేయకపోవడం వల్ల. మరి గెలిచిన తర్వాత కమింగ్ June 4th 2 years పూర్తయిపోతుంది. ఇప్పుడు 1.5 year అవుతుంది. మరి వాళ్ళు కూడా పక్కన పెట్టినట్టు సందర్భాలు మీ అందరికీ తెలియదేం కాదు. అశ్రద్ధ అయితే మేం చేసింది కాదు. ప్రభుత్వం చాలా నిష్పక్షపాతంగా పారదర్శకంగా టెండర్లు పిలవడం, టెండర్లో పార్టిసిపేట్ చేయడం, ఆ టెండర్లో పార్టిసిపేట్ చేసి టెండర్ దక్కించుకున్నటువంటి వ్యక్తి మరి తెలుగుదేశం పార్టీకి, ఆ కూటమికి దగ్గరికి సంబంధం ఉన్న వ్యక్తి అవడం వల్ల వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి డిలే చేయడం వల్ల బిఎన్ రోడ్డు నిర్లక్ష్యం గురైందని చెప్పేసి నేను ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాను. అంటే మీరు జడ్పీటీసీ కాకముందు, జడ్పీటీసీ అయిన తర్వాత మండల పరిధిలో కానివచ్చు, నియోజకవర్గ పరిధిలో కానివచ్చు, వందలాది బోర్లు అయితే మీరు వేయించిన పరిస్థితి అయితే ఉంది. ఆ బోర్లు అనేది మీ జడ్పీటీసీ ఫండ్స్ నుంచి వేయిస్తున్నారా, లేదంటే ఎక్కడైనా సామాజిక కార్యకర్తల సపోర్ట్తో చేస్తున్నారా? ఈ బోర్లు అనేది ఫస్ట్ బోర్లు అనేది నాకు పదవి వచ్చిన తర్వాత మొదలవ్వలేదు. ఈ బోర్లు గతంలో సుబ్రహ్మరెడ్డి గారు రాజ్యసభ మెంబర్గా ఉండేటప్పుడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కొద్దిగా డివైడ్ అయినప్పుడు మ్యాక్సిమం ఆయన దగ్గర నుంచి తెచ్చాను. ఆ తర్వాత గౌరవ పెద్దలు కేవీపీ రామచంద్రరావు గారు, జేడీ శీలం గారు తెచ్చాను. ఆ తర్వాత సిఎల్సి మినిస్ట్రీస్ అని గాజువాకలో ఒక ఎన్జీఓ ఆర్గనైజేషన్ ఉంది. మరి మహంతి గారు అని చెప్పి మహానుభావుడు వారు, అలాగే లవ్ ఇన్ యాక్షన్ అని చెప్పి ఒక ఎన్జీఓ ఆర్గనైజేషను వారు. ఆ తర్వాత కాడ నుంచి మరి అప్పుడు నేను ఎంపీటీసీగా చేసినప్పుడు కానీ మళ్ళీ జడ్పీటీసీగా అయిన తర్వాత మరి కేవలం జిల్లా పరిషత్తులో నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ ఒక్కరికి ఎక్కువ తక్కువ అని కాదు, కానీ ఇక్కడ ప్రాధాన్యత బుచ్చయ్యపేట మండలం అంటే ఒక 4 పంచాయతీలు తప్ప ఉన్నవన్నీ కూడా ఎర్రవాయి ప్రాంతం, వర్షాభావం ప్రాంతం కాబట్టి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సమస్య అధికంగా ఉందని చెప్పి వలసలు పోయేటువంటి మండలం ఇదని చెప్పి, అక్షరాస్యత తక్కువ ఉన్న మండలం ఇదని చెప్పి ఆ సానుభూతి పొంది చైర్మన్ గారి సహకారంతో చైర్మన్ గారికి మా అమర్నాథ్ గారు కానీ, ధర్మశ్రీ గారు కానీ, పెద్దలు బొత్స గారితో గట్రా రికమెండ్ చేయించుకొని మరి ఆ గ్రాంట్లు కోర్టు జడ్పీటీసీలు కూడా ఆ ప్రాంతాల్లో వారికి అనుకూలంగా లేనప్పుడు ఈ గ్రాంట్లు కూడా మీరు వాడుకోండి అని చెప్పి ఉదారంగా కొంతమంది జడ్పీటీ సోదరులు కూడా వారి ఫండ్ని కూడా నాకు ఇవ్వడం వల్ల ఈ కార్యక్రమం చేయగలిగాము. అంటే మరొక ప్రధానమైన విమర్శ కూడా ఈ బోర్ల విషయంలో మీపై వస్తుంది. చెప్పాలి, తమ అనుచరులకి మాత్రమే మీరు వేయించుకుంటున్నారు, ఎక్కడ అంటే పనికిరాని చోట, ప్రజలకు పనికిరాని ప్రాంతాలు ఈ బోర్లు ఎక్కువగా వేస్తున్నారని విమర్శ కూడా ఉంది. ఏం చెప్తారు దానికి సంబంధం? నాకు బుచ్చయ్యపేట మండలంలో అందరూ కూడా మా కుటుంబ సభ్యులే. అనుచరులు కానులని కాదు, కానీ ఎప్పుడు కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీ టీమే ఉంది, మీది చాలా పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీము. ఈ ట్రూత్ న్యూస్ అంటే చాలా పేరు ప్రఖ్యాతులు వచ్చింది. చిన్న వయసులోనే కొంచెం కోతగానే మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్ళారు. కానీ నాకు తెలిసి ఎప్పుడు వచ్చినా మీతో ఇద్దరు ఉంటుంటారు. ఉన్న వాళ్ళందరూ మీకు వ్యతిరేకమైన కాదు, మీకు బాగా బాండింగ్ ఇద్దరితో ఏర్పడుతుంది. అలాగే నాకు కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాలాగా పని పాటలు లేనట్టు బ్యాచ్ ఒక 5-6 ఉన్నారు. వాళ్ళతో నేను కలిసిమెలిసి జర్నీ చేస్తుంటాను. కానీ ఈ అభివృద్ధి అనేది మాత్రం ఎక్కడా కూడా నిష్పక్షపాతంగా ఎవరు వచ్చి నన్ను అడిగినా కానీ బేషరతుగా నేను చేయవలసింది నేను చేయడం, నేను చేయలేనిది పలానా రూట్ ఉందని చెప్పేసి అది బ్రాక్ డోరా పెంటడోరా అన్నది మీరు చూసుకోండి అని చెప్పి అభివృద్ధి ప్రధానంగా అనుచరులు అన్నది కాదు. బుచ్చయ్యపేట మండలం అందరూ ఎవరు అనుకున్నా కాదనుకుంటా నాకంటూ నేను ఎవరికైనా శత్రువును అయితే ఎవరో లేదో తెలియదు, కానీ నాకు శత్రువులు ఎవరు లేరు, నాకు ఇదేం లేదు. నాకు తెలుగుదేశం పార్టీలు కూడా మంచి మిత్రులు ఉన్నారు. పార్టీ పరంగా వ్యతిరేకం తప్ప రాజకీయాల్లోని శత్రువు ఉండకూడదు, ప్రత్యర్థి ఉండాలని నమ్మినటువంటి వ్యక్తిని నేను. ఇకపోతే బుచ్చయ్యపేట మండలంలో ఉన్నటువంటి గతంలో కాంగ్రెస్ కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నా అభిమానులే. ఇప్పుడు దాకా సర్వీస్ చేస్తున్నాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. లక్కీగా ఈ ప్రసార సాధనాల ద్వారా మీరు అడిగిన క్వశ్చన్ కూడా ఒక రకంగా నాకు పనికొచ్చేదే. తప్పనిసరిగా ఒకసారి మళ్ళీ నేను మెమోరీ వేసుకుంటాను. దయచేసి ఏదైనా సమస్య వచ్చేటప్పుడు రాజకీయ నాయకుడు అనేటప్పటికి డెఫినెట్గా ఆ సమస్యని ఎవరైతే తీరుస్తారో వాళ్ళ దృష్టికి తేవాలి. మరి కొంతమంది తెచ్చారు, కొంతమంది తేలేకపోయారు. తెచ్చిన వ్యక్తులు ఇంకేమైనా ఉన్నా కానీ లేదు, ఒకవేళ తేడాన్ని మొహమాట పడినా సుమోటోగా తీసుకున్నాను సరే మీరు చెప్పినటువంటి మంచి తాలూకా విమర్శని నేను సద్వినియోగం చేసుకొని తప్పనిసరిగా నాకు శక్తి మేరకు, ఇది చాలా చిన్న పదవి, ఇప్పుడు ఎదుగుతున్న టైంలో మరి గవర్నమెంట్ మారిన దాని మీద ఈ జడ్పీటీసీ దీని మీదే కార్యక్రమం చేస్తున్నాం. మరి అదృష్టం కొలది మంచి కోచ్ను అనుచరుల కన్నా కొంతమంది కన్నా వేసాను తప్ప మీరేదో వేయించుకుంటున్నారని చెప్పి అనలేదు. మరి దేవుడి దేవల్ల మా ఇంటికాడ కానీ మా పొలం మా దీనికి కానీ డ్రింకింగ్ వాటర్ పర్పస్ ఆ నిబంధనలకు అనుగుణంగానే కార్యక్రమాలు చేసాను తప్ప ఇంక పోతే చేయను. ఇంకా ఏ ప్రాంతాలకు అవసరం పడే తప్పనిసరిగా ఇంకా నాకు కమింగ్ September 25th దాకా నాకు పదవీ కాలం ఉంది. అవి కాకుండా సుబ్బారెడ్డి గారు ఇచ్చారు. మొన్ననే మేడ రఘునాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కొన్ని కార్యక్రమాలు అమర్నాథ్ గారి రికమెండేషన్తో తేవడం జరిగింది. అవి కాకుండా బొత్స గారు కూడా ఎవరితోనే ఇప్పిస్తున్నారు.
డెఫినెట్గా నా పదవీ కాలం లోపున ప్రతి గ్రామంలో కూడా 4-5 బోర్లు ఇంకా వేయలేని గ్రామాలు కూడా మొన్నదాకా ఒక లైన్ చూసుకున్నాం. ఇది అయిపోయిన తర్వాత ఉన్న ప్రాంతాల్లో కూడా వేసి అందరి తాలూకు మన్నలు పొందేదానికి నేను కృషి చేస్తానని చెప్పేసి మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. రాంబాబు గారు, అంటే ప్రస్తుతం ఈ ప్రశ్న మమ్మల్ని బాధిస్తుంది. చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు రాజులు లేరు, రాజ్యాలు లేరు, అంతా కూడా చట్టం ఏదైనా త్రూ పోలీస్ స్టేషన్స్, కోర్ట్స్ ద్వారా జరుగుతుంది. కానీ సాయంత్రం 5 గంటలు అయితే రాంబాబు తమ ఫామ్ హౌస్ని ఒక అడ్డాగా చేసుకొని దందాలు, సెటిల్మెంట్లు చేస్తున్నారు తన అనుచరుల గణంతో అనే విమర్శ కూడా ప్రధానంగా ఎప్పటి నుంచో ఉంది. దానికి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, న్యాయం పక్క నిలబడతాను, అవతలోడు చేసి విమర్శ లీగాలిటీ ఉంటే తప్పకుండా సరి చేసుకుంటాను, ప్రజాస్వామ్యం మీద, చట్టం మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తిని, నా మీద కూడా చాలా కేసులు ఉన్నాయి, ప్రతి కేసు కూడా పొలిటికల్ హెరాస్మెంట్ పడిన కేసే తప్ప ఈ రోజుకి వచ్చి కూడా ఒక ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ, పోనీ ఎవరి దగ్గరైనా డబ్బులు గట్రా తీసుకొని మోసం చేశాను కానీ, లేదా పోలీస్ స్టేషన్ దగ్గరికి పనులు చేస్తాను కానీ, లేదా ఉద్యోగాలు గట్రా వేస్తానని కానీ, లేకపోతే ఈరోజే నిన్ననే లీడర్ పేపర్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసారు ఫ్యామిలీ అచ్యుతాపురం మండలానికి సంబంధించి. అలాగే ఇద్దరు కలిపి గొడవ పడితే మధ్యలో దూరిసి వాళ్ళ దగ్గర ఇచ్చేద్దామని కానీ, లేదా ఎక్కడైనా ల్యాండ్ కబ్జాలు కానీ ఇవన్నీ కాదు. ఇప్పుడు కూడా ఇప్పటికొచ్చి నాకైతే తెలిసైతే లేదు, తెలియకుండా. ఇంకొక విషయం కూడా ఏంటంటే మీకు తెలిసే తెలియదు, ఇందాక అనుచరులు అన్నారు కదా, అది కూడా చెప్తున్నాను. నా కష్టానికో సుఖానికో కులరహితంగా 10-12 మంది ఎప్పుడు నా తోడున ఉన్నారు. వాళ్ళు కూడా ఏదైనా తప్పుడు ఇష్యూ నా దగ్గర తీసుకొస్తే ఈవెన్ సెల్ రికార్డింగ్ దగ్గర మొదలెట్టుకొని ఏదైనా నన్ను తెలియకుండా మీరు ఎవరైనా దేనికైనా మీట్ అయితే మాత్రం దాంట్లో ఏమి పెట్టినా మాత్రం నేను క్షమించినని కూడా వాళ్ళకు కూడా చెప్పిన సందర్భాలు. అందుకే ఈ రోజుకి వచ్చి కూడా ఈ ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత ఎవరైనా చట్టాన్ని ఆశ్రయించవచ్చు, పెద్ద పెద్దోళ్ళ మీద కేసులు పడుతున్నాయి. మరి ఎప్పుడు కూడా నా మీద అటువంటి కేసులు గట్టలేవు. ఇకపోతే ఇది ఫామ్ హౌస్ అయితే కాదు, మరి మీరు పెట్టిన ఫామ్ హౌస్ ఏమో తెలియదు, కానీ మాకు ఉన్నటువంటి ఏదైనా తినుబండారాలు గట్రా పెట్టుకోవడం కూడా పెద్ద ఆస్తిపరులం కూడా కాదు. సామాన్య రైతు కూలీ కుటుంబం మాది. ఓ షెడ్ వేసుకున్నాం. సాయంత్రం అయ్యేటప్పటికి మాకు ప్రధానమైనటువంటిది చిన్న ఇల్లులు, మధ్యతరగతి కుటుంబం కాబట్టి ఎప్పుడైనా వచ్చేలా కూర్చోవడం సరదాగా. ఈ వాతావరణం, ఈ అట్మాస్ఫియర్ అంటే మాకు ఈ మట్టి వాసన, ఈ పేళ్ల తీసుకుని బతికిన వాతావరణం, మా కుటుంబం, మా పెద్దలు ఇచ్చినటువంటి ఈ వాతావరణం అలవాటు కాబట్టి ఇక్కడ కోర్టులో జరగలేని న్యాయాలు కూడా ఇక్కడ చేస్తారు. రాంబాబు దగ్గరికి వెళ్తే గొడవ సెటిల్ అయిపోద్దని చెప్తున్నారు. మా గ్రౌండ్ రిపోర్ట్లో కూడా అదే మాకు వచ్చింది. అది నిజం అంటారా? మంచిదే. గ్రౌండ్ రిపోర్ట్ వరకు మొన్ననే నేను విజయవాడలో కూడా ఎవరో కోగంటి సత్యం గారి ఇంటర్వ్యూ కూడా చూశాను. గ్రౌండ్ రిపోర్ట్లో సెటిల్ అయిపోద్దని మీ నోటీస్కి వచ్చింది వరకు నేను ఓకే. దాని వెనకాల పరిణామాలు ఏమైనా బ్యాడ్గా ఉన్నాయని అనుకోండి, ఇలా ఉంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్తున్నాను. ప్రజాస్వామ్యంలో వెన్నుముక్క పత్రికన్నా, మీడియా అన్నా ఒకవేళ సెటిల్ అయిపోయి న్యాయం గెలిపోండి అంటే కోర్టులో కూడా ఏదైనా తగు ఉండేటప్పుడు మీరు రాజీ పడతారని చెప్పి ఈవెన్ మెజిస్ట్రేట్స్ పొజిషన్లో ఉన్న వ్యక్తులు, జడ్జిలు కానీ మెజిస్ట్రేట్ గారు కానీ అడుగుతారు. ఇక్కడ సెటిల్ అయిపోయిందంటే ఓకే. సెటిల్ అయిపోయిన వెనకాతలు ఏదైనా బ్యాక్ డోర్ గట్రా ఉందిగా, ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అన్యాయంగా జరిగినాయా, ఏదైనా వాళ్ళకి పోవాల్సినటువంటి అమౌంట్ ఏమైనా ఇచ్చేసారని ఇప్పుడు కూడా మీరు వస్తారని పెట్టలేదు. ఒక చిన్న ఇష్యూ, మరి సోషల్ బాయ్కట్ సంబంధించిన ఇష్యూ జెంట్లుగా మాట్లాడి పంపించింది తప్ప ఇంకా వాళ్ళ భోజనాలు కూడా చేసి వెళ్ళమని చెప్పిన సందర్భాలు. ఏదైనా సెట్లు చేసి పరిష్కార దిశగా నేను నమ్మిన సిద్ధాంతం ప్రకారం పరిష్కారం చేస్తాను తప్ప ఇంకా దాదాగిరిలో లేకపోతే ఇలాంటి నాకు అలవాటు లేవు. కొద్దిగా స్పీడ్గా ఉంటాం, రాజకీయాల్లో ఉండాలి, స్పీడ్గా ఉన్న పరిస్థితులు. మరి శత్రువు గట్టోడు ఎదుర్కొంటూ వచ్చేటప్పుడు మనం సెల్ఫ్ డిఫెన్స్ లేకపోతే బాగోదనే దీని మీద కొంత, అది కూడా పూర్తిగా పూర్వం గొడవలు గోసలు ఉండే కానీ ఇప్పుడు అవి కూడా లేవు. ప్రశాంతమైన వాతావరణంలో మీ అందరిదే వల్ల వెళ్ళిపోతుంది. వైసీపీలో మీకన్నా సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళందరినీ పక్కన పెట్టి పార్టీ అధిష్టానం మిమ్మల్ని రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమించింది. అంటే ఏ విధంగా లాబింగ్ చేశారు? లాబింగ్ అనేది ఎలాగుంటుందంటే, మీకు ఉదాహరణకి తెలంగాణ చీఫ్ మినిస్టరు రేవంత్ రెడ్డి గారి ఫోటో చూసారు లేదో, ఈరోజు బయ్యాల్సిన అవుతున్నటువంటి బంజీరా హిల్స్లో మాగంటి గోపీనాథ్ రెడ్డి గారు ఎవరితో మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారు ఇలా కూర్చున్నారు. ఒక మనిషి ఎదుగుదల వెనకాతల అయితే బ్యాక్ డోర్ అడ్డుదిడ్డంగా ఏదో మేనేజ్మెంట్ అని చేయాలి. ఆ పరిస్థితి నాకు లేదు. మా బ్రతుకులు మేము బ్రతికేటువంటి అతి సామాన్యమైన కుటుంబం లేదు. బాగా కష్టించి పనిచేసి అందరి మన్ననలు పొంది ఆటోమేటిక్గా పార్టీ లీడర్స్ దగ్గర గుర్తింపు పొంది ఈడైతే ఈ జనరేషన్ పనికొస్తాడు, మన పార్టీ యాక్టివిటీస్ పనికొస్తాడు, పర్వాలేదు ఈయన్ని కొద్దిగా పైకి లేపుదాం అనేటువంటి వాతావరణంలో కొంతమంది ఎదుగుతారు. ఆ దిశగా నన్ను మరి యూత్ కాంగ్రెస్లో పనిచేసినప్పుడు పెద్దలు కొయ్యి ప్రసాద్ రెడ్డి గారు, గురుమూర్తి రెడ్డి గారు, సతీష్ వర్మ గారు ఎంతో ఎంకరేజ్ చేసిన తర్వాత మరి
చచ్చిపోయేలాకున్నారు మహానుభావుడు కీర్తిశేషులు గుడివాడ గురునాథరావు గారు ఇచ్చిన లిఫ్ట్ని మరి ఆ రోజు నుంచి కూడా పట్టుకోకుండా వదలకుండా అలాగ చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ సిడి చైర్మన్గా మళ్ళీ జడ్పీటీసీగా మంచి ఆపర్చునిటీ ఇచ్చినటువంటి ధర్మశ్రీ గారు కానీ అన్నిటి కొలది ఇంకా అదృష్టం కొలది మళ్ళీ ఈరోజు మరి ఈయన మన అమర్నాథ్ గారు కూడా ఇక్కడ రావడం కూడా నాకు మేలు జరిగింది. అంటే అమర్నాథ్ రావడం వెనుక మీ పాత్ర చాలా ఉంది. ధర్మశ్రీ నుంచి చోడవరం నుంచి ఎలమంచిలు పంపించడం అని కూడా విమర్శలు ఉన్నాయి సార్, ఏం చెప్తారు? కామన్ అది. మనకు గుడికి పోయేటప్పుడు 150 కొబ్బరికాయ ఎంటుపళ్ళు ఉదితులు అన్ని పట్టుకొని వెళ్ళి మాట్లాడి కొట్టేసి వచ్చేస్తాం. అంటే ధర్మశ్రీ ఉన్నంత వరకు మీకు ఏ పదవి రాలేదు. అమర్ చోడవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్గా వచ్చిన మరుక్షణమే రాంబాబుకి రాష్ట్ర పదవి వచ్చిందని విమర్శలు వస్తున్నాయి. ధర్మశ్రీ ఉన్నప్పుడు అఫీషియల్ పోస్ట్ వచ్చింది. నేను షుగర్ ఫ్యాక్టరీ ఎలక్షన్లో పోటీ చేసి ఓడిపోతే 2 కాన్స్టిట్యూషన్ సంబంధించినటువంటి కేన్ డెవలప్మెంట్ కౌన్సిల్ గ్రీనింగ్ నామినేటెడ్ అఫీషియల్ పోస్ట్ వచ్చింది. మరి జడ్పీటీసీగా మరి బుచ్చిపేట మండలంలో మరి బీఫారం ఇవ్వాలి కదా, మరి ఆయన ఇవ్వనంటే నేనేం చేయలేను కదా. ఆ రోజు జిల్లాలోని ఎవరైతే ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జెస్ కానీ ఎమ్మెల్యేలు కంటే వాళ్ళే కదా బీఫారాలు ఇవ్వడం. మరి ఆ రోజు మరి ఆయన ఎంకరేజ్ చేశారు. ఏ రోజు నన్ను డిస్కరేజ్ చేసిన సందర్భాలు లేవు. ఇవాళ వచ్చిన తర్వాత అది కూడా గ్రహించాలి. ప్రసార మాధ్యమాల ద్వారా మీ ఛానల్ ద్వారా ఎన్నోసార్లు నన్ను ఎంకరేజ్ చేశారు. మా కష్టాన్ని కూడా గుర్తించాలి. చాలామందికి వేరు పనులు వేరు ఏమి ఉంటాయేమో. నేను నైట్ పడుకునే టైము ఉదయం లేచి టైం తప్పితే భగవత్ సాక్షిగా ఇక్కడుండి ఎదురు పొంత కింద ఉండి చెప్తున్నాను. ఫుల్ టైం రాజకీయ అమ్మరు ఆతో మొదలైందని నేను అనగా అదృష్టం రూపం, కానీ ఇప్పుడు శ్రమతో కూడింది అదృష్టమే. ఒక 2,70,000 కోట్ల రూపాయలు చేసి దేశంలో 40% ఓట్ షేర్ ఉన్నటువంటి ఒక యంగ్ లీడర్ నాయకత్వంలో నడిచేటువంటి ఒక రాజకీయ పార్టీలో డైరెక్ట్ మళ్ళీ అనుబంధ సంస్థలు గట్ట కాకుండా డైరెక్ట్ కమిటీలోనే జాయింట్ సెక్రటరీగా అపాయింట్మెంట్, అది కూడా నేను వైఎస్ఆర్సీపీకి 40 రోజుల ముందు వచ్చాను. అటువంటి వ్యక్తిని గుర్తించి కార్యక్రమం చేసిన విషయం అంటే మరి అదృష్టం కలిసి వచ్చింది. దాని వెనకాల నా శ్రమ కూడా ఉందని చెప్పేసి నేను అనుకుంటూ నిబద్ధతతో ఏ రోజు ఏ కార్యక్రమం ఇచ్చినా మా పార్టీ కార్యకర్తలకు కానీ కష్టసుఖాలు ఏమొచ్చినా అపోజిషన్ పార్టీ వాళ్ళతో ఏమైనా హెరాస్మెంట్ టెట్టింగ్లో ఉన్నప్పుడు కానీ మంచిర్యాలలో కానీ అందరితో పాటుగా నేను కూడా ముందెళ్ళడం, కొద్దిగా సెంటర్ పాయింట్ విలేజ్ ఈ సామాజిక స్పృహలో రెండోది కొద్దిగా వాయిస్ కొద్దిగా పర్సనాలిటీ కూడా చూసి కూడా కొద్దిగా ఎంకరేజ్ చేశారు నేను అనుకుంటున్నాను. నేను ఒక 7 మంది పేర్లు చెప్తాను. సింగిల్ వార్డులో వారిపై మీ అభిప్రాయం చెప్పండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎ మిరాకిల్ లీడర్. అమర్నాథ్ సమయస్ఫూర్తి లీడర్, భవిష్యత్తుని విజన్ ఉన్న లీడర్. ధర్మశ్రీ కట్టుబాట్లతో కూడుకొని ఒక సామాన్య కుటుంబం నుంచి ఎదిగినటువంటి మంచి యువనేత. చంద్రబాబు నాయుడు ప్రజలందరికీ తెలిసి నేను చెప్పక్కర్లేదు, వాల్ ఆన్ ద క్యాట్. పవన్ కళ్యాణ్ కూడా ఎలక్షన్ ముందు ఏదో ఒక వర్గం ఆశించుకొని సింగిల్ పాయింట్లు చెప్పమన్నారు కానీ రాజకీయాలు సరిపోడు. చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజు మితవాది. అంటే ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఎన్ని కోట్లు తెచ్చారంటే ఏం చెప్తారు? మీకంటూ ఒక లెక్క ఉంటుంది కదా ఈ మండల డెవలప్మెంట్కి జడ్పీ ల్యాండ్స్ నుంచి. కోట్లు కాదు కానీ ₹1,00,00,000 ఇంచుమించు 2 కోట్లు 2.5 కోట్ల దాకా తెచ్చాను. ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ కూడా మంచి కార్యక్రమాలు చేశాము. అన్నిటికీ మించి నేను ఎన్నటికన్నా తృప్తి ఏంటంటే ఏదైనా కష్టసుఖాలప్పుడు బాగా పార్టిసిపేట్ చేయడం నాకు అలవాటు. అందులో సుఖం కన్నా కష్టానికి ఎక్కువ పార్టిసిపేట్ చేస్తాను. మేము కింద స్థాయి నుంచి వచ్చినటువంటి ఒక సామాన్యుని కుటుంబాలు కాబట్టి కులానికో మతాలో ఇవన్నీ మాట్లాడలేని పరిస్థితి మీడియా పరంగా మాట్లాడిన కానీ దయచేసి ఇక్కడ ఏంటంటే ఎవరికైనా కష్టం అనేటప్పటికీ ఇప్పుడున్న సామాజికాలే రాజ్యం వెళ్తున్నాయి. ఒక 2 ఫ్రెండ్స్ 2 కులాలు కలిపి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఇవాళ నాకు కులం లేదు మతం లేదు, అట్టడుగు వర్గాన్ని నుండో లేకపోతే దళితులను బీసీలను ఈసీలను కాకుండా అందరితో కలుపుకోరుగా ఉండి. అంటే మీరు ఇతర పార్టీలు చెందిన వ్యక్తులతో కూడా చాలా కలవిడిగా ఉంటారు, టీడీపీ కానివచ్చు జనసేన కానివచ్చు. దానివల్ల రాజకీయంగా మీకు ఏ ప్రాబ్లం రాదా పార్టీని? ఇందాక మీకు చెప్పాను కదా, మేము రాజకీయాల్లో శత్రువులు ఉండకూడదు, ప్రత్యర్థులే ఉండాలి. ఎన్నికలు వచ్చేటప్పుడు ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరు ఓటింగ్ వాళ్ళది, ఎవరి విధానం వాళ్ళది. ఎట్ ద సేమ్ టైం మేము ఏదో కలిగి ఉన్నామని చెప్పి మా కార్యకర్తలకు కానీ మా నాయకులకు కానీ ఏదైనా చట్ట పరిధిలోని ఇబ్బందులు గట్ట కల్పిస్తే మాత్రం మళ్ళీ రియాక్షన్ వేరేగా ఉండి పెద్దల సహకారంతో వారిని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా కార్యక్రమాలు చేస్తాం. అలాగే మా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా మాకు తెలిసి ఏ ఒక్కరి మీద కూడా ఒక కేసు కానీ వేధింపులు కానీ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఏదైతే యూనిఫామ్గా అందరికి ఇమ్మన్నాడో అలాగే ఎప్పుడైనా ఎవరైనా కేసులు గొడవలు పెడదామని మమ్మల్ని ఎప్పుడైనా అప్రోచ్ అయినా అవి వద్దు, ఇవాళ మనం పెడతాం రేపు వస్తే వాళ్ళు పెడతారు, అది మంచి సంస్కృతి కాదు. ప్రజల్లోకి వెళ్ళిపోయి ఎదుక్కుంటూ వెళ్ళిపోయి మన పథకాలు మన తాలూకు కాన్సెప్ట్ మన మేనిఫెస్టో చెప్పుకుంటూ వెళ్ళిపోవాలనే నేను ఎప్పుడు కూడా మా క్యాడర్కర్తలు అందరూ కూడా నేను కార్యకర్తగా చెప్తుంటాను.
సార్ అంటే జడ్పీటీసీకి ఎన్నాళ్ళు అధికారికంగా పనిచేశారు, ఇప్పుడు మీ పార్టీ కోసం పనిచేయాల్సిన పరిస్థితి, ఎందుకంటే మిమ్మల్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు సంయుక్త కార్యదర్శి ఇచ్చారు. మరి ఇంకా ఎన్నికలకు ఇంకో 3-4 సంవత్సరాలు ఉంది, కమింగ్ స్థానిక ఎన్నికలు కూడా వస్తున్నాయి. పార్టీని బలోపేతం కోసం ఈ మండలంలో కానివచ్చు, చోడవరం నియోజకవర్గంలో కానివచ్చు ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు? పార్టీ అయితే స్టేట్ కమిటీలో జాయింట్ సెక్రటరీగా అపాయింట్ చేసింది, కానీ స్టేట్ లీడర్గా ఫీల్ అవ్వట్లేదు. నా మూలాలు నా ఊరు, నా మండలం. నా మండలంలో కూడా ఆయా గ్రామాల్లోనే ఎవరైతే లీడర్షిప్ ఉందో వాళ్ళే లీడర్సు. నాకు ఇచ్చినటువంటి బాధ్యత ఏంటంటే కోఆర్డినేషను. ఈ గ్రామ కమిటీలు కానీ ఈ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు తీసుకునే దాంట్లో మనం ఏ రకంగా దాన్ని అపోజ్ చేయాలన్న కార్యక్రమాలు ఉండేటప్పుడు మరి వాళ్ళందరినీ కూడా సమేతపరిచి ముందుకు వెళ్ళాలి. ఆటోమేటిక్గా ఈ కిలోమీటర్ల పాదయాత్ర కూడా ఫస్ట్ అడుగుతో మొదలవుద్దని చెప్పి మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం మాకు తొందరగానే పని చెప్పింది. మరి ప్రజా వ్యతిరేక విధానాలు యూరియా కానించి మొదలు పెట్టుకొని ఇవాళ వచ్చినటువంటి మేనిఫెస్టోలో అమలు చేయలేని ఎన్నో విషయాలు చేసే కొన్ని కార్యక్రమాలు కూడా బోల్డ్ షరతులతో కూడినవి. ఉదాహరణకి ఫ్రీ బస్ అన్నారు, అది జిల్లాకు మండలానికి పరిమితం అన్నారు. అలాగే గ్యాస్ అన్నారు, దానికి కొన్ని పరిమితులు పెట్టారు. ఏదైనా కొన్ని చేశారు, కానీ యూరియా పిండి మరి ఈ రాష్ట్రం అంతా కూడా వ్యవసాయదార రాష్ట్రం. మరి దానికి కూడా పిండి గురించి రైతులు ఏ రకంగా రోడ్డెక్కారు, ఏ రకంగా ఇబ్బంది పడారు అన్నది కూడా మనం దగ్గరగా చూసాము. మరి ఆ ప్రభుత్వమే మాకు పని కల్పిస్తుంది. నాకు తెలిసి ఈ 30 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఇంత తొందరగా ప్రజా వ్యతిరేక వచ్చిన ప్రభుత్వాన్ని చూడలేదు, ఇంత తొందరగా రియాక్ట్ అయ్యి ప్రజలతో మన్ననలు పొందేటువంటి ప్రతిపక్షాన్ని కూడా చూడలేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనైతే మాత్రం మరి ఆయన ఎక్కడ పిలిపించినా వేలాది మంది, వందలాది మంది, లక్షలాది మంది రోడ్డెక్కి ఈ ప్రభుత్వ వైఫల్యం మీద గతంలో మిమ్మల్ని ఎందుకు వదులుకున్నామనే బాధతో మా పార్టీ క్యాడరే కాకుండా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎవరైతే సంక్షేమ పథకాలు ప్రతి నెలకు కూడా ఎన్నో పథకాలు పార్టీ రహితంగా నీ ఇంటి మీద ఏ జెండా ఉంది, నీది కులం ఏ కులం, గతంలో నువ్వు మాకు ఓటేస్తావా లేదని కానీ భవిష్యత్తులో ఓటేస్తావా లేదని కానీ అడగకుండా అన్ని సంక్షేమ పథకాలు చేశాడు. ఈవెన్ కరోనా టైంలో కూడా సుమారు 14 నెలల పాటు మరి ఏ కుటుంబం కూడా సాగుబారిన పడకూడదు అని చెప్పి రైస్ డబ్బులు కూడా ఇచ్చి అన్ని కార్యక్రమాలు చేసాడు. ఆ మహానుభావులు లేని లోటు కనబడుతుందని చెప్పి వాలంటరీగా మా కార్యకర్తలతో పాటు ప్రజలే వాలంటరీగా ముందు కొన్ని సందర్భాలు చూస్తే 3.5 ఏళ్ళు కాదు ఇప్పుడు ఎన్నికలు పెట్టినా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పట్టం కట్టేదానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు. ఈ ప్రాంతం నుంచి అది కూడా గెలుపు మొదలవుద్దనే విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంటే 2019 ఎన్నికల ముందు జగన్ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3000 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేశారు. 2027లో జగన్ 2.0లో మరలా పాదయాత్ర మొదలవుతూ ఉంది. ఈసారి 5000 కిలోమీటర్లు ఉంటుందంటూ కూడా మీరైతే చెప్తున్న పరిస్థితి అయితే లీకులు వస్తుంది పార్టీ నుంచి, ఇంకా అది ఎవరు కూడా ధృవీకరించలేదు. ఆ పాదయాత్ర చేస్తే దాని ఇంపాక్ట్ అనేది ఎలా ఉండబోతుంది రాష్ట్రం మీద? ఇది తెలుగుదేశం పార్టీ అనేది వాళ్ళ కుటుంబం గురించో ఇంకా వేరే రూట్లోంచి పుట్టిన పార్టీ. అలాగే జనసేన అనేది కూడా అతను వ్యక్తిగతంగా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పుట్టిన పార్టీ. వైఎస్ఆర్ పార్టీ అనేది ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకొని ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ఒక రచ్చబండ కార్యక్రమాన్ని కర్నూలు పోతూ హెలికాప్టర్ క్రాష్ అయ్యి చచ్చిపోయినటువంటి ఒక వ్యక్తి తాలూకా మరణంలోంచి పుట్టినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది. దేశ రాజకీయ చరిత్రలో ఒక నాయకుడు చచ్చిపోతే దేశమే కాదు, నాట్ ఓన్లీ మన దేశం ఒకటి కాదు, ప్రపంచంలోనే ఒక నాయకుడు చచ్చిపోతే 650 మంది పైచిలకు గుండె జబ్బు చచ్చిపోయినట్టు సంఘటన ఒక ఆంధ్రప్రదేశ్లోని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే జరిగింది. ఆ తండ్రి ఆశయాలు నిలబెట్టడం కోసం ఎక్కడ కూడా బేషరతుగా రాజీ లేని విధంగా కుల మతాలకు అతీతంగా కార్యక్రమం నిర్వహించాలని చెప్పి ఆ పార్టీని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్గా పేరుగాంచి వైఎస్ఆర్ కాంగ్రెస్గా పేరు పెట్టి ఆ దిశగా పయనం చేస్తున్నటువంటి వ్యక్తి ఒక అద్భుతమైన సృష్టి. ఆయనకి ఆడిట్ లేదు, టైం లేదు, ఎప్పుడైనా ప్రజల కోసమే ఎప్పుడు మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట్లాడుతున్నారు, నా తండ్రిలాగే నన్ను కూడా గుండెల్లో పెట్టి చూసుకోవాలి, నేను ఉన్నంతకాలం కూడా ఈ పార్టీ మీది, ఈ రాష్ట్రం మీది, ఈ రాష్ట్రంలో ప్రతి ఇంట్లో కూడా ఆకలిని కేక వినబడకూడదని కాన్సెప్ట్తో పనిచేస్తున్నాడు. కాబట్టి ఆయన ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా ఏదో కార్యక్రమం 2019 ఎన్నికలప్పుడు గెలిచినప్పుడు కూడా ఆయన మేనిఫెస్టోలు ఇచ్చిన విషయాలు కాకుండా ఇంకొక 40-50 కూడా అమలు చేసిన సంఘటన ఉంది. ఇవాళకి వచ్చి కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు మేధావర్గం కూడా ఒకసారి చాలా చర్చ జరుగుతుంది. ఇది మ్యానిపులేట్ అయిన ఈవీఎం స్కామ్ జరిగిందని చెప్పినప్పుడు కూడా ఎంతో హుందాగా సంస్కారవాదిగా ఒక నాయకుడు కొట్టుకున్న వ్యక్తిగా ఏం జరిగింది ఏటో దేవుడికే తెలియాలి, ప్రజా తీర్పు అనుకుని శిరస వహిద్దాం, ప్రజల్లోకి పోదాం,
ప్రజల కష్టసుఖాలు ఉంచుదాం, పేకపోయిన ప్రజలు డైవర్ట్ చేసే పని ఏమీ చేయొద్దు, చేయగలిగిందే చెప్దాం, చెప్పిందే చేద్దామనే విధంగా వెళ్ళే వ్యక్తి కాబట్టి, ఏదైనా సమర్థత ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఈ 4.5 వయసులో మరి అశేష ప్రజానికమంతా కూడా దేశవ్యాప్తం కూడా ఎంతోమంది స్వతంత్రం వచ్చిన తర్వాత వందలాది మంది సీఎంలు చేసినప్పుడు కూడా ఏ సీఎం కొడుకు కూడా సీఎం అయ్యి ఇంత ప్రజాదరణ పొందలేదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డికే సాధ్యం. అది నమ్మి ఇంతమంది కూడా ఈ రోజుకి వచ్చి కూడా ఎన్ని కుయుక్తులు పడినా కూడా ఎక్కడ కూడా మొక్కవోని దీక్షతో మరి రోడ్డు ఎక్కేటప్పటికి ప్రజలందరూ సోషల్ మీడియాలో కూడా మరొక న్యూస్ వైరల్ అవుతుంది. ప్రస్తుతం జగన్ గారికి విజయం కానీ వచ్చి షర్మిల కానీ చాలా దూరంగా ఉంటుంది. జగన్ తర్వాత ఎవరనేది క్వశ్చన్ మార్క్ ఏర్పడింది పార్టీలో కూడా. అయితే జగన్ కుమార్తె హర్షారెడ్డి కూడా 2029 కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు అనేది కూడా వస్తుంది. అది ఫ్యాక్ట్ అండి. రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. సొసైటీకి హాని తలపెట్టడానికి కుటుంబంలో 10 మంది వస్తే తప్ప సొసైటీకి మేలు చేసి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందాం, కొద్ది తిండి పెట్టేటువంటి కార్యక్రమాలు పెడదాం అన్నటువంటి ఒక మంచి భావజాలం ఉన్నటువంటి కుటుంబం, సంకల్ప బుద్ధి ఉన్న కుటుంబం ఎవరు వచ్చినా మంచిదే. జగన్ తర్వాత ఎవరనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఇక్కడ వరకు కుటుంబ గొడవలు షర్మిల లేకపోతే విజయమ్మ గారు అనేది పక్కన పెడితే ఇవాళ ఈ క్వశ్చన్ చేసేటువంటి కుటుంబాలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న ఇల్లు కట్టాడు. ఎక్కడైనా ఇల్లు కట్టేటప్పుడు కామన్గా ఆడపిల్లలు పిలుచుకుంటారు చీర జాకెట్ పెట్టడానికి. ఆయనకు ఒకళ్ళే 2 చెల్లెళ్ళు ఉన్నారు, దరిదాపుల్లో కనపడలేదు. ఓ రాఖీ కట్టడానికి లేరు. వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే పరిస్థితి ఏంటంటే మనం తెలియదు కాదు, గొలుసులతో కట్టిన సందర్భాలు. అంచేత షర్మిలా పొడి ఏం చేసినా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ రాష్ట్ర బాగోడు కోసం వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినట్టు అపారమైన ఆస్తులు ఉన్నాయి. రాజకీయాల మీద బతికే వ్యక్తులు కాదు. రాజకీయం చేసి ప్రజలను బాగు పెట్టాలనేటువంటి మంచి మనసున్నటువంటి కుటుంబం నుంచి ఎంతమంది వచ్చిన అర్హులే వాళ్ళందరినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు. ఆ ఎన్నికల ప్రక్రియలో భాగంగా ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేసినప్పుడు డిఫీట్ ఆర్ ఎలక్టెడ్ ఎన్నికైనా గర్వంగా ఫీల్ అవుతారు, ఓడిపోయినా గర్వంగా ఫీల్ అవుతారు. ఫైనల్గా అంత పేరున్నటువంటి రాజశేఖర రెడ్డి భార్య విశాఖపట్నంలో ఓడిపోయినప్పుడు స్పోర్టివ్గా తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. రావచ్చు, రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. ఆ రావడం వల్ల వాళ్ళ కుటుంబానికి మైనస్ కానీ రాష్ట్రానికి ప్లస్ అని చెప్పి నేను చెప్పాను. ఫైనల్ గా చోడవరం నియోజకవర్గం చూసినట్టయితే ప్రజలు రోడ్ల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. 2 బ్రిడ్జిలు కూలిపోయాయి. త్వరలో రాష్ట్రంలో మిగిలిన ఒక్కనొక్క షుగర్ ఫ్యాక్టరీ కూడా మూసేయడానికి సిద్ధం అవుతా ఉంది. ఈ ఇంపాక్ట్ అంతా సంబంధించి వైసీపీ పార్టీ తరఫున ఎటువంటి ఫైట్ చేయబోతున్నారు దీనికి సంబంధించి? మేమైతే ఇది మంచి క్వశ్చన్ కిట్టు గారు. నేనైతే ఈ విషయం చెప్తున్నాను. రోడ్లు బాగా గోతులు పడిపోయి మాకు ఓట్లు రావాలని కానీ సుమారు 23,000 22,000 పైచిలకు సభ్య రైతులు కానీ 4-3,000 కార్మికులు కానీ రోడ్డును పడిపోయి రాష్ట్రంలోనే పేరు ప్రఖ్యాతులుండి ఉన్న షుగర్ ఫ్యాక్టరీల్లో కోఆపరేటివ్ షుగర్లో అత్యంత కీలకమైనటువంటి షుగర్ ఫ్యాక్టరీ మాకు ఓట్లు వద్దు, ఆ నెగిటివ్ వద్దు, దాన్ని మళ్ళీ ఫోర్స్లోకి తీసుకొచ్చి ఈ ప్రజలను మనల్ని పొంది ఓట్లు ఆలయించుకోమని చెప్పేసే మా ఫస్ట్ కోరిక. తప్పనిసరిగా రైతు పక్షాన్ని ఎప్పుడు కూడా పోరాడే పార్టీ యాంటీ టీడీపీ పార్టీ. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మొన్న యూరియా పిండి గొడవే మీరు చూశారు. దిగ్బంధం చేసి పోలీసులు పెట్టి అరెస్టులు చేసినప్పుడు కూడా ప్రజల్లో వెల్లువెత్తింది. మేము ఫైనల్గా కోరేది ఏంటంటే గతంలో 89 కోట్ల రూపాయలు ఫండ్గా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ రైతులకి సుమారు 100 కోట్ల రూపాయలు సుమారు ఆ రైతులకి మనిషి చచ్చిపోయినటువంటి రైతులు డబ్బులు ఇవ్వలేదు, షుగర్ పేమెంట్ ఇవ్వలేదు, కార్మికులకి ఇవ్వలేదు, రిటైర్ అయిపోయిన వాళ్ళకి ఇవ్వలేదు. ఈ రకంగా ఉంది. ఎవరైతే దీన్ని కాపాడి ఫోర్స్లో తీసుకొచ్చి రైతులు భరోసా నిలబడాలో ఆ వ్యక్తులే ఈ సంవత్సరం మాది కాదు, మేము చేతులు ఎత్తేస్తామని చెప్పేసి సంఖ్యల ఫ్యాక్టరీకి చెరుకులు లిఫ్ట్ చేయడం చేస్తున్నారు. మేము కోరేది ఏంటంటే వైఎస్ఆర్ పక్షాన ప్రజలు ఎవరికి మంచి అయితే వాళ్ళకే ఓట్లు వేస్తారు. ఫ్యాక్టరీని నిలబెట్టండి, ఫ్యాక్టరీని కాపాడండి. 2 నియోజకవర్గాలు దాని మీద ఆధారపడిపోతున్నాం. మా రైతులు కడుపు కొట్టొద్దని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యక్తిగతంగా నేను మాజీ షుగర్ ఫ్యాక్టరీ డైరెక్టర్గా, మాజీ సిడిసి చైర్మన్గా, వైఎస్ఆర్ పార్టీ అభిమానిగా, మరి అమర్నాథ్ గారి నాయకత్వంలో తప్పనిసరిగా ప్రభుత్వం ఎటువంటి తప్పు నిర్ణయం తీసుకున్నా మేము వ్యతిరేకించి సిద్ధంగా ఉన్నాం. ఈసారికి జనరల్ బాడీ మీటింగ్ అవ్వాలి. రైతులు సమాధానం చెప్పలేక జనరల్ బాడీ మీటింగ్ కూడా పెట్టలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దయచేసి ఈ రోడ్లు మీరు చెప్పినట్టుగా 2 సమస్యలు, ఈ రోడ్లు, బ్రిడ్జిలు, ఈ షుగర్ ఫ్యాక్టరీని పునర్నిర్మాణం చేయాలని చెప్పి వారిని మీ ద్వారా కోరుకుంటున్నాం. అంటే 2027 సంబంధించి నియోజకవర్గాల పునర్విభజన కూడా జరగబోతా ఉంది. రాష్ట్రంలో ఒక 50 నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉంది. అంటే రాంబాబు కూడా జడ్పీటీసీ పదవి కాలం ముగిసిన తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు అనేది మీ అనుభవంలో వినిపిస్తున్న ఆశాభావం కూడా వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. అది అయితే మాడుగుల నుంచి పోటీ చేస్తున్నారో చోడవరం నుంచి పోటీ చేయబోతున్నారు?
రాజకీయాల్లో ఇప్పుడు మీరు ఏబిఎన్ రాధాకృష్ణ అంత అయిపోదని ఆఫర్ వస్తే వదిలేస్తారా? ఇంకొకటి దెబ్బ తగలకుండా మీరు ఎదగాలని చూస్తారు కదా. నేను ఇప్పటికైతే ఈ పదవితో చాలా సంతృప్తిగా ఉన్నాను. మా నాయని కానీ వాళ్ళ నాయని కానీ నా కుటుంబం నుంచి ఎవరో కూడా డైరెక్ట్ గా ఓటింగ్ చేసేటువంటి విధానం దిస్ ఇస్ ఫస్ట్ టైం. జిల్లా వ్యాప్తంగా పరిచయాలు పెరిగినాయి ఈ రాజకీయ నాయకత్వం వల్ల. నన్ను ఈ రోజు దాకా ఎంకరేజ్ చేసినటువంటి గత యూత్ కాంగ్రెస్ నుంచి ఈ రోజు దాకా ఎంకరేజ్ అమర్నాథ్ గారు అందరూ కూడా పేరు పేరు నమస్కారం. భవిష్యత్తులో రాజకీయాల్లో ఏమైనా జరగవచ్చు. ఇక్కడైతే ఇప్పుడు నాకున్న మెయిన్ కాన్సెప్ట్ భగవంత్ సాక్షిగా చెప్తున్నాను, గ్యారంటీగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి 10 మంది దగ్గరగా ఉంటే 10లో 1 నుంచి 4-5 ప్లేసులను మా అమర్నాథ్ ఉంటారు. అయినా చోడవరం నియోజక అత్యధిక మెజార్టీతో గెలవాలి. నాకు తెలిసి గ్యారంటీగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అవుతాడు. మా ప్రాంతానికి అవసరపడేటువంటి ఏదైతే ఓ ఇరిగేషన్ కానీ పిఆర్ కానీ అటువంటి ఏదైనా మినిస్ట్రీ వస్తే ఈ ప్రాంతం అంతా ఆయన బ్రహ్మాండం చేయగలడు. సమస్ఫూర్తి ఉంది, కోపం లేనోడు. రెండోది ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీ అందరికీ ఈ మీడియా ద్వారా తెలియజేయాలి, తండ్రి గారి మరణాన్ని తండ్రి గారి పేరుని ఓన్లీ ఎంట్రీ పాస్గా మాత్రమే వాడాడు. ఈ రోజు ఆయన ఉన్నటువంటి స్టేటస్ అంతా కూడా ఆయన తాలూకా స్వయం కృషి స్వయం శిల్పి. ఆయన నా మెయిన్ టార్గెట్ మీరు చెప్పినట్టుగా ఎప్పుడైనా ఏదైనా ఆఫర్స్ వచ్చేలా ఉండి అవకాశం వచ్చి విభజనల గడ్డ జరిగి ఇస్తాననుకోండి అంటే మరి వీడియో ముఖ్యంగా చెప్పకూడదు. ఇప్పుడు చేసే ఎన్నికలైతే మరి ఖర్చుతో కూడినటువంటి వ్యవహారం, ఆ పరిస్థితులు అయితే మరి లేవని అనుకుంటున్నాను. మరి మీలాంటి ఫ్రెండ్స్ మిత్రులందరూ కలిపి ఏదైనా మనసులో చేసుకుని నాకు ఏదైనా అవకాశం వచ్చేలా అంటే ఉండమని అధిష్టాన వర్గం ఆదేశిస్తే తప్పనిసరిగా అమర్నాథ్ గారి నాయకత్వంలో ఆయన ఎక్కడైనా అకామిడేట్ అయ్యి నాకు ఎక్కడైనా ప్లేస్ ఉంది అని అనుకుంటే, పార్టీకి అవసరం అనుకుంటే, మా కార్యకర్తలు అవసరం అనుకుంటే, భవిష్యత్తులో ఇప్పటిదాకా వెళ్ళగొచ్చినా ఆ రకంగా వెళ్ళగలనుకుంటే మనం తప్పనిసరిగా మనిషి ఎప్పుడు కూడా ఆశాజీవి. ఇక్కడ దాకా వచ్చాను, మరి కోరిక కూడా అయితే మాత్రం ఇప్పుడు కూడా ఉంటుంది. కానీ ఇక్కడికైతే ఇప్పుడు మెయిన్గా ఉన్నది అయితే మాత్రం డెఫినెట్గా అమర్నాథ్ గారిని రేపు 2029 జగన్మోహన్ గారి క్యాబినెట్లో 3వ వ్యక్తిగా ప్రమాణ స్వీకారం చేయడం నేను చూడాలన్నదే నేను మా బుచ్చేపేట మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు మధ్యతరగతిలో ఉన్న ప్రజలందరి తాలూకా కుల మతాలకు అతీతంగా మా కోరిక. ఫైనల్గా అంటే మీ రాజకీయ వారసుడిగా మీ అబ్బాయినా మీ అమ్మాయినా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందా? మా అమ్మాయి బీటెక్ కోరంగి ఇంజనీరింగ్ అక్కడ చదివింది. ఆల్రెడీ అమ్మాయి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కుటుంబాలు ఇచ్చాం. వాళ్ళ అత్తగారు కూడా శ్రీమతి స్వర్గీయ తలారి రమణమ్మ గారు జడ్పీటీసీ రావికతం చేశారు. మరి ఒక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మా రిమోట్ అన్నది పనికిరాదు. ఆ కుటుంబంలో వాళ్ళు సమీకరణలు ఏంటనేది తెలీదు. పేరైతే మాత్రం రాజకీయ నేపథ్యం ఉన్న పేరే పెట్టాం. అమ్మాయి పేరు ప్రియాంక. వాళ్ళ ఇంట్రెస్ట్ అది. మరి ఇప్పటికైతే రాజకీయంగా ఎప్పుడు బయటపడట్లేదు, కానీ ఆలోచనలు అయితే ఎప్పటికప్పుడు ఇక్కడ జరిగేటువంటి పరిణామాలు ప్రతిసారి ప్రసార మాధ్యమంలో వచ్చినటువంటి విషయాలు చర్చించడం, పలానా పేరున అతని దగ్గర నాతో దగ్గరగా ఉన్న వ్యక్తులందరూ ఫోన్ నెంబర్లు, అక్కడ శత్రువా మిత్రువా రాజకీయ పరిచయం డిస్కస్ చేయడం ఉంది. నేనైతే ఈ జన్మకి ఇది సరిపోద్దని చెప్పి వాళ్ళు ఏదో మంచి ఉద్యోగంలో చూడాలని ఆశ. లేదు కాదనుకుంటే మరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మంచి తెచ్చుకోక్కర్లేదు, కానీ చెడు తెచ్చుకోకుండా ఉండే విధమైనటువంటి రాజకీయం చేద్దాం అనుకోండి. వస్తే మాత్రం సరైన లైను రాజకీయ భావాలనే మాత్రం చాలా మంచిదని చెప్పేసిన ఆలోచన. మరి ఏదైనా కాలం నిర్ణయిస్తుంది కదా, ఎప్పుడు కూడా ఎవరు కూడా ఏది మనం ఊహించలేమని చెప్పి నేను చెప్తున్నాను. వస్తే మాత్రం నాకైతే సంతృప్తికరమైన జీవితాన్ని ఇచ్చింది రాజకీయం. అయితే మాత్రం ఒక సామాన్య కుటుంబం నుంచి సెలబ్రిటీ హోదాగా ఇవాళ ఉదాహరణ మీరే ఇటు కెమెరాలో మీరు పెద్దోళ్ళు మేధావర్గం అంతా వచ్చి కూడా నన్ను ఓ చిన్న పదవి పట్టుగా ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అది ఓన్లీ రాజకీయ నేపథ్యం ఇచ్చినటువంటి విషయంగా నేను భావిస్తున్నాను. కాబట్టి తప్పనిసరిగా వస్తాననుకుంటే మాత్రం ఈ ప్రజాస్వామ్యంలో ఎవరైనా రూలే. మరి నా కొడుకు ఇంట్రెస్ట్ ఉండి వచ్చి, కానీ బట్ వన్ కండిషన్ నేను కోరేది ఏంటంటే నాకున్నటువంటి ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఆ చిన్న పేరు పెట్టుకునో లేకపోతే వడ్డాది పేరు పెట్టుకునో సామాజిక పేరు పెట్టుకునో కాకుండా సామాజిక స్పృహ కలిగి ఉండి పరిస్థితులకు అనుగుణంగా ప్రజలకు ఏదైనా చేయగలటువంటి వ్యక్తిత్వం వచ్చి ఉండి వస్తే మాత్రం డెఫినెట్గా వెల్కమ్. ఫైనల్గా మీరు ఈ స్థాయిలో ఉన్నారంటే మీ భార్య సహకారం కూడా ఉంటుంది. ఆమె గురించి ఏం చెప్తారు? తప్పనిసరిగా మీకు 2 విషయాలు. ఇంట్లో కోఆపరేషన్ లేకపోతే నేను మీరు నమ్మకండి నాకు తక్కువగా ఉన్నటువంటి వ్యవసాయం కానీ నాకు ఇంట్లో ఉన్న బాధ్యతలు కానీ 92లో వదిలేసాను. ఈ రోజు దాకా కూడా నేను కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు కూడా నా భార్య కన్నోళ్ళు మా భార్య చేసినటువంటి కార్యక్రమే.
సంపూర్ణ సహకారం నా కుటుంబ సభ్యులు. అవునంటే బాగా పాయింట్ తెచ్చారు. 4 అంతస్తులు ఇల్లు నిర్మించారు కదా, అందులో కూడా భారీగా అవినీతి చేశారని విమర్శిస్తున్నారు. ఆ ప్రశ్న కూడా మీరు సమాధానం చెప్పాలి. ఇంట్లో జడ్పీటీసీ అవునంత వరకు రాంబాబు గారికి సరైన ఇల్లు లేదు, జడ్పీటీసీ అయ్యాక 4 అంతస్తులు బహుళ భవనం కట్టారని విమర్శిస్తున్నారు. ఓకే, మంచిదే. ఆ మధ్యన ఎప్పుడో ఎలక్షన్ లో కూడా మా వడ్డాది సంబంధించి కూటమి నాయకుడు కూడా ఆ విమర్శ మీటింగ్ లో మాట్లాడాడు. మేమైతే మాత్రం భగవంతుడి వల్ల నాకున్న మెయింటెనెన్స్ రోజు గడిచిపోతే చాలని కోరుకుంటున్నాను. మరి మా అత్తింటి మా ఈదులోనే మీరు ఇప్పుడు కావాలంటే వాట్సాప్ పెడతాను, ఫ్రూ నోట్లు ఎంతమందికి రాసామో ఎన్ని తెచ్చామో. అలాగే మా ఆవిడ కన్నింటి వాళ్ళు ఇచ్చిన పొలం కూడా అమ్మడం జరిగింది. ఇకపోతే నేను తిరగడానికి నేను చేయడానికి కూడా చట్టపరమైనటువంటి లీగల్గా ఉండేటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం ఏదైనా కార్యక్రమాలు చేసుకొని మరి వ్యవసాయం మీద వచ్చిన ఇంట్లో సరిపోతే ఆరోగ్యం చేస్తుంది తప్ప మరి ఈ రోజుల్లో అవినీతి చేస్తే ఎవరు ఊరుకుండి పరిస్థితి గట్టు కాదు, ఎవరొకరు స్ప్రెడ్ అవుతారు. కామన్గా రాజకీయాల్లో ఉన్నప్పుడు కామనే. దేవుడి దేవాలు వాళ్ళు అన్నీ పోనీయండి. మంచి ఇల్లు అయితే కట్టుకున్నాను, వడ్డాదిలో ఉన్నంతలో తక్కువ జాగా నాదే పెద్ద ఇల్లు. భవిష్యత్తులో కూడా ఇంకొక అంత ఇల్లు కూడా ఉండాలని మీరు కూడా ఆశీర్వదించండి, నేను కూడా ఆశిస్తున్నాను. కానీ కరప్షన్ గట్ట అయితే మాత్రం అయితే నాకు తెలిసి మరి ఎవరిదైనా చేస్తుంటే ఎవరన్నా డైరెక్ట్గా వచ్చి ఓపెన్గా లేదా మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి మీకన్నా చేయమనండి. ఎక్కడైనా ఏదైనా ఇంకొక ఇష్యూ కూడా మీకు ఫైనల్గా చెప్పాలి. ఎప్పుడైనా రాజకీయాలు ఉన్నప్పుడు ఎవరికైనా సహకరించినప్పుడు వారు ఏ ఏ వృత్తుల్లో ఉన్నారో ఆ వృత్తికి సంబంధించి సాయం చేసిన లీడర్కి ఏదైనా సాయం చేస్తుంటారు. మా వడ్డాదిలో ఇంచుమించు ఒక 100-150 ఇసుక బళ్ళు ఉంటాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ పోలీసులతో హెరాస్మెంటు, పోలీసులు పట్టుకున్నప్పుడు వైన్స్ వాళ్ళు పట్టుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ రాత్రి పగలనుకుంటా ఆ బళ్ళుని నేను ఏదో పరిష్కారం చేసి ఇప్పించడం కూడా జరిగింది. నాకు తెలిసి ఒక్క బండి ఇసుక కూడా సింగిల్ బండి ఇసుక కూడా నేను ఎవరితో కూడా పోయించుకోలేదు. అలాగే ట్రాక్టర్లో కూడా చాలా హెల్ప్ చేసింది పోలీస్ కేసుల్లో గట్టన. ట్రాక్టర్లు ఇసుకలు గట్ట పట్టుకున్నప్పుడు అది చెయ్యొచ్చో చేయకూడదు తెలియదు కానీ అయ్యాలు నా కార్యకర్తలు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నేను రాజకీయం ఎదవడం కోసం ఇన్ఫ్లుయెన్స్ కోసం చేశాను. లీగల్గా ఇల్లీగల్ మీరు ఎలా ప్రొటెక్ట్ చేసిన మళ్ళీ మీరు క్వశ్చన్ చేసి చెప్పలేను కానీ వాళ్ళని కూడా ఇప్పుడు ఉపయోగించిన పరిస్థితి కాదు. అదే కాకుండా నా ఇంటికి పెట్టినటువంటి కర్రటి కూడా అన్నీ కొనుక్కొని చేసుకొని మా తాలూకు సొంత అప్పులు చేసినటువంటి కార్యక్రమం కూడా ఉంది. మీడియా డెమోక్రటిక్ కాబట్టి మీకు ఏదైనా ఆధారాలు కావాలితే నేను ఇప్పుడు చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, మీ వాల్యుబుల్ టైం. రైట్. ఇది ఈ వారం ఎన్కౌంటర్ విత్ కిట్టు కార్యక్రమం. వచ్చే వారం మరో ముఖ్య అతిథితో మీ ముందుకు వస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ట్రూత్ న్యూస్. థ్యాంక్ యూ.